హాయ్ ఫ్రెండ్స్, మనం కొంపల్లి ఓఆర్ఆర్ దగ్గర రాయలాపూర్ విలేజ్లో ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసామండి. దీనికి అప్రూవల్ కూడా వచ్చింది. సో రాయలాపూర్ విలేజ్ రీసెంట్గా జిహెచ్ఎంసీలో కూడా మెర్జ్ అయిపోయింది. సో బాచుపల్లి నుంచి మన రాయలాపూర్ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి 22 కిలోమీటర్స్ పడుతుంది. సో ఈ 22 కిలోమీటర్స్ మనం ఒకసారి చూద్దాం. నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకు విజ్ఞాన్ జ్యోతి కాలేజు అండ్ నెక్స్ట్ ప్రగతి నగర్ కమాను ఇవన్నీ దాటినాక బౌరంపేట వస్తుంది. బౌరంపేట గండి మైసమ్మ వరకు సో అటు ఇటుగా అన్నీ కూడా హైరైజ్ విల్లా ప్రాజెక్ట్స్ మనం చూడొచ్చు. తర్వాత ఇది మనకి ఓఆర్ఆర్కి ప్యారలల్గా వెళ్తుంది ఈ రూటు, మీరు చూడొచ్చు స్క్రీన్లో. సో గండి మైసమ్మ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఓఆర్ఆర్, రైట్కి వెళ్తే మనం జీడిమెట్లా వెళ్ళిపోతాం. సో అక్కడ నుంచి స్ట్రైట్గా మనం మేడ్చల్ వైపు వెళ్తుంటే అయోధ్య క్రాస్ రోడ్ వస్తుంది. అయోధ్య క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనము గౌడవల్లి వెళ్తాము, రైట్ తీసుకుంటే కొంపల్లి, సో స్ట్రైట్కి వెళ్తే మేడ్చల్. సో ఇవంతా కూడా ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దాకా ఈ స్ట్రెచ్ అంతా కూడా మంచి కన్స్ట్రక్షన్ కంపెనీస్తో ఉంది. అండ్ నెక్స్ట్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత కాసా గ్రాండ్ వాళ్ళు ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు. 3.5 CR నుంచి 5.5 CR వరకు వాళ్ళు కోట్ చేస్తున్నారు. సో రాయలాపూర్ విలేజ్కి వెళ్తుంటే గౌడవల్లి జంక్షన్ దాటిన తర్వాత పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారండి. సో దీనికి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. 8 acres క్యాంపస్. అండ్ రాయలాపూర్ విలేజ్ నుంచి రైట్కి వెళ్తే మళ్ళీ మనం మేడ్చల్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము 5 kilometers. సో లెఫ్ట్కి వెళ్తే మన ప్రాజెక్ట్ వస్తుంది కదండి. జస్ట్ బాచుపల్లి నుంచి 22 kilometers మన సైట్లోకి వచ్చేసాం. సిటీకి దగ్గరగా ఓఆర్ఆర్కి దగ్గరగా ఎంతకన్నా మంచి ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుందండి. రండి, సైట్ విజిట్ చేయండి. వివరాల కోసం కింద నంబర్కి కాల్ చేయండి.